వెల్కమ్ టు మెగా 9 టీవీ. నీట్ ఆక్రమాల వ్యవహారం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ వివాదం దెబ్బకు పూర్తి ఆత్మరక్షణలో పడిపోయారు. ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆయన రాజీనామా చేయాలని పట్టుబడుతున్నాయి. ఈ నిరసనల తీవ్రత ఎంతలా ఉందంటే ఏకంగా ఆయన కుమార్తె నైమిషా ప్రధాన్ సోషల్ మీడియా ఖాతాలను డియాక్టివేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూతురు నైమిషా ప్రధాన్ ఉన్నట్టుండి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను డియాక్టివేట్ చేసింది. కొద్ది రోజుల క్రితం వరకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె అకౌంట్ ఇప్పుడు సెర్చ్ చేస్తే కనపడకుండా పోయింది. దీనికి ప్రధాన కారణం నీట్ విద్యార్థులు, నెటిజన్ల నుంచి వస్తున్న తీవ్రమైన ట్రోలింగ్ కామెంట్స్. మీ నాన్న వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైపోతుంది, న్యాయం ఎప్పుడు జరుగుతుంది అంటూ నెటిజన్లు ఆమె పోస్టుల కింద తీవ్ర స్థాయిలో కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. విద్యార్థుల కోపం, ఈ నెగిటివిటీని తట్టుకోలేకనే ఆమె తన అకౌంట్ ను పూర్తిగా డియాక్టివేట్ చేసిందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నైమిషా ప్రధాన్ విదేశాల్లో చదువుకోవడమే ప్రస్తుతం ఈ వివాదానికి ప్రధాన కేంద్ర బిందువు. ఆమె అమెరికాలోని టఫ్ట్ యూనివర్సిటీ పరిధిలోని ఫేచర్ స్కూల్ ఆఫ్ లా అండ్ డిప్లొమాసీ నుంచి 2023లో మాస్టర్ ఆఫ్ లాస్ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంలో సీనియర్ అసోసియేటర్ గా చేశారు. ఆమె ఉన్నత విద్యను విదేశాల్లో అభ్యసించడంపై నిరసనకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో మెరుగైన విద్యా అవకాశాలు లేవని భావించారా, లేదా దేశ విద్యా వ్యవస్థపై నమ్మకం లేదా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఒక కేంద్ర విద్యాశాఖ మంత్రి కుమార్తె విదేశాల్లో చదువుకోవడం దేశీయ విద్యా ప్రమాణాలను తక్కువ చేసి చూపిస్తుందని కొందరు వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫారెన్ డిగ్రీ అంటూ ఆమెను టార్గెట్ చేయడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. టఫ్ట్ యూనివర్సిటీ సోషల్ మీడియా పేజీల కింద కూడా నైమిషాపై చర్యలు తీసుకోవాలంటూ కామెంట్లు వెలువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను డియాక్టివేట్ చేయాల్సి వచ్చింది. నిజానికి ఇందులో ఆ అమ్మాయి తప్పేమీ లేదు, కానీ సామాన్య ప్రజలకు ఉన్న ఏకైక ఆయుధం సోషల్ మీడియానే కాబట్టి తమ ఆక్రోశాన్ని మంత్రి కుటుంబ సభ్యుల ఖాతాల ద్వారా ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా కష్టపడి చదివిన నిజమైన ప్రతిభావంతులకు ర్యాంకులు రాకుండా పేపర్ కొనుక్కున్న వారికి టాప్ ర్యాంకులు రావడం విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్రంగా బాధిస్తుంది. దీనికి తోడు నీట్ పరీక్ష కూడా రద్దు కావడంతో యువతలో ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకం పూర్తిగా సన్నగిలింది. ఇలాంటి ఒక పెద్ద కుంభకోణం జరుగుతున్నప్పుడు బాధ్యత వహించాల్సిన మంత్రి కుటుంబం సోషల్ మీడియాలో సాధారణ పోస్టులు పెడితే ఆ ఫ్రస్ట్రేషన్ ఇలాగే బయటపడుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఇష్యూకు ఇప్పుడు పూర్తి రాజకీయ రంగు కూడా అంటుకుంది. కేంద్ర మంత్రి తన పదవికి వెంటనే రాజీనామా చేసి నైతిక బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. దేశంలో లక్షలాది మంది విద్యార్థులు రోడ్డున పడితే కనీసం సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఒక కేంద్ర మంత్రి కుటుంబం సోషల్ మీడియా నుంచి పారిపోవలసి రావడం వ్యవస్థ వైఫల్యానికి అద్దం పడుతుందంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఏది ఏమైనా ఒక రాజకీయ నాయకుడి వైఫల్యం ఆయన కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాలపై కూడా ఎంత తీవ్ర ప్రభావం చూపుతుందో చెప్పడానికి ఈ ఇన్స్టాగ్రామ్ డియాక్టివేషన్ సంఘటనే ఒక ఉదాహరణ. చివరకు ఈ నీట్ వివాదం ఎటు దారితీస్తుందో, లక్షలాది మంది విద్యార్థులకు న్యాయం ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాలి.